పెద్ద పల్లెకు పెద్ద కిరీటం పెట్టబోతోంది ఏపీ సర్కార్. పల్లెకు పట్నం వెలుగులద్ది నగరపు నగిషీలు దిద్దాలని సంకల్పించింది. ఈ థాట్ ప్రాసెస్ నుంచి పుట్టిందే రూర్బన్ కాన్సెప్ట్. రూర్బన్ అంటే రూరల్ ప్లస్ అర్బన్ మిక్సింగ్ అన్నమాట. అసలేంటి రూర్బన్ పంచాయతీ? రూర్బన్ లో కొత్తగా ఏమేమి ఉండబోతున్నాయి చూద్దాం. ఏపీలో పంచాయతీల వర్గీకరణ ఈసారి మరింత కొత్తగా జరగనుంది. జనాభా ఆదాయం ఆధారంగా త్వరలో నయా పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయి. కొన్ని ప్రత్యేక పల్లెల్ని పక్కకు తీసి వాటికి పట్టణీకరణ హంగులు కల్పించాలని ఇటీవలే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు సీఎం చంద్రబాబు. దీనిపై అధ్యయనం చేసి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పంచాయతీల క్లాసిఫికేషన్ చేస్తారు. ప్రస్తుతం ఏపీలో గ్రామ పంచాయతీలు 3 రకాలుగా ఉన్నాయి. ఇకపై ఎక్స్పెరిమెంటల్ గా 4వ రకం యాడ్ అవుతోంది. అదే రూర్బన్ పంచాయతీ. 10,000కు పైగా జనాభా ఉండి వార్షిక ఆదాయం ₹1 కోటి దాటితే దాన్ని రూర్బన్ పంచాయతీ పరిధిలోకి తీసుకుంటారు. గిరిజన ప్రాంతాల్లో మాత్రం జనాభా 5,000 దాటితే చాలు, రూర్బన్ కేటగిరీలోకి ప్రమోట్ అయినట్టే. ఇక వార్షిక ఆదాయం ₹1 కంటే తక్కువ ఉండి 30 లక్షల రూపాయలకు పైగా ఉండి జనాభా 3,000కు మించి 10,000 లోపల ఉంటే దాన్ని గ్రేడ్ 1 పంచాయతీగా పరిగణిస్తారు. ఇక గిరిజన ప్రాంతాల్లో జనాభా 2,500, 5,000 మధ్యలో ఉంటే చాలు, అది గ్రేడ్ 1 పంచాయతీ అయిపోతుంది. ఇక మండల కేంద్రాలు సహజంగానే గ్రేడ్ 1 పంచాయతీల పరిధిలోకి వస్తాయి. ఇక 1,500 కంటే ఎక్కువ, 2,000 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలు గ్రేడ్ 2 పంచాయతీల కిందకు వస్తాయి. గిరిజన ప్రాంతాల్లో 1,500 నుంచి 2,000 లోపు జనాభా ఉంటే చాలు. ఇక 1,500 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలను గ్రేడ్ 3 పంచాయతీగా పరిగణిస్తారు. నిజానికి రూర్బన్ అనే కాంపోజిషన్ కొత్తదేమీ కాదు. గ్రామీణ ప్రాంతాలను సామాజికంగా, ఆర్థికంగా, భౌతికంగా అభివృద్ధి చేసి రూర్బన్ క్లస్టర్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కిందటే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పేరుతో ఓ పథకం కూడా లాంచ్ చేసింది. 2016 ఫిబ్రవరి 21న ఛత్తీస్గఢ్ లో ప్రారంభమై తమిళనాడు, మిజోరం, ఉత్తరప్రదేశ్, తెలంగాణలో కూడా అమలవుతోంది. 15 నుంచి 20 గ్రామాలను కలిపి ఒక్కటి చేసి భారీ జనాభాతో పట్టణ తరహా వృద్ధిని సాధించేలా క్లస్టర్లను అభివృద్ధి చేస్తారు. స్థానికుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, పారిశ్రామికీకరణ, రోడ్లు, నీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో సమకూరుతాయి. రూర్బన్ ప్రక్రియ మొత్తం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో జరుగుతుంది. కానీ ఏపీలో కొత్తగా ఏర్పాటయ్యే రూర్బన్ పంచాయతీ వ్యవస్థకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్తో ప్రమేయం లేదు. ఇక్కడ చిన్న గ్రామాల్ని కలపడం కాదు, పెద్ద గ్రామాన్నే రూర్బన్ గా ప్రమోట్ చేసి దానిలో పట్నంలో ఉండే మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. కొత్తగా ఏర్పాటు చేసిన రూర్బన్ పంచాయతీల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు ఆదాయ మార్గాలను పెంచి ఏర్పాట్లు కూడా చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా యువతకు శిక్షణ ఇప్పిస్తారు. దీనివల్ల వలసలు తగ్గుముఖం పట్టి ఆ ప్రాంతాలు వేగంగా డెవలప్ అవుతాయి. ప్రజలకు సొంత ఊరిలోనే నాణ్యమైన జీవన ప్రమాణాలు లభిస్తాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో రూర్బన్ పంచాయతీలు వేగంగా అభివృద్ధి చెంది పట్టణాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది.